నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచి ప్రభుత్వం నుంచి ఆశ్రయించి బలపరిచి నడిపించిన దాక మంచిదండి. యాక్చువల్గా ఈరోజు వాక్యం నాది కాదు, నేను దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు ఎంతో మా తెలియదు. కానీ రుతక చెప్పాల్సింది, రుతక సమయాన్ని కూడా జాతిరాజు గారికి ఇవ్వాలని ఆశించినప్పుడు రుతక గారు అన్నారు సరే అంటే నేను రేపు పంచుకుంటాను. జాతిరాజు గారికి ఏంటి అన్నారు. జాతిరాజు గారేమో ల్యాప్టాప్ పని మీద నా పేరు పెట్టుకెళ్ళి ఇంకా రాలేదు. మరి ఫోన్ చేస్తే ఎక్కువ పావులంట పడుతుంది అని చెప్పారు కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతడై ఉన్నాను. అంతే రీతిగానే మీ అందరికీ వాక్యం పంచుకునేదానికి మీ గురించి ప్రార్థించడానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్య ధ్యానం ఏమనగా దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనము. నేను చెప్తుంటా కదా, మాట్లాడుతుంటా కదా, మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతుంటా కదా, ప్రతిదినము స్నానం చేసుకుంటున్నా. ఎంతమంది ఇక్కడ ప్రతిదినం స్నానం చేస్తారు? నిజమైన మారుమనసు పొందిన క్రైస్తవులు ప్రతిదినము స్నానం చేస్తారు. ఎందుకు స్నానం చేస్తారు? శుభ్రంగా ఉండడానికి అన్న చెప్పాడు. శుభ్రతని కోరుకుంటారు కాబట్టి ప్రతిదినము వాళ్ళు స్నానం చేస్తారు. అదే రీతిగానే దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ప్రతిదినము వాక్యము చేత మన హృదయాన్ని కడుక్కోవాలి, కాకపోతే ఉతుక్కోవాలి. వాక్యము చేతనే మనము పరిశుద్ధపరచబడతాము. వాక్యము లేకుండా పరిశుద్ధాత్మ నన్ను పరిశుద్ధపరచు అంటే కనుక వాక్యము నీలో లేదు బిడ్డ, నేను పరిశుద్ధపరచలేను అని దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. కాబట్టి ప్రతిదినము వాక్యాన్ని చదివేవారిగా, దానికన్నా ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము వాక్యాన్ని ప్రేమించేవారు కూడా. మనం దేనికన్నా ప్రేమిస్తే ఏం చేస్తాం చెప్పాలండి? దేనికన్నా ప్రేమిస్తే ఏం చేస్తాం? ఒక మనిషిని ప్రేమిస్తే వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తాం, అవునా? మరి ఇంకా వేరే దాన్ని ఏదైనా వస్తువుని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఎక్కువ సమయం దాంతో గడుపుతాం, అవునా? అట్టి రీతిగా దేవుని బిడ్డలుగా నిజంగా దేవుని ప్రేమించే వారమై ఉంటే వాక్యాన్ని మనము ఎక్కువ సమయము వాక్యాన్ని చదివేవారుగా, ధ్యానించేవారుగా, వాక్యం చేత తృప్తి పొందేవారుగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి అంటే వాక్యాన్ని ప్రేమించాలి, ధ్యానించాలి, ఆ ప్రకారము జీవించాలి. ఆ వాక్యం చేతనే విశ్వాసం నుంచి ముందుకి నడుచుకునే వారుగా మనము ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, నాకు బాధాకరం అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూర్చున్నాము, రక్షణ పొందుకున్నాం అందరం, అవునా? అందరూ రక్షణ పొందుకున్నాం కదా, దాదాపు అందరూ రక్షణ పొందుకున్నవారు. కానీ నిజంగా రక్షణ అనుభవంలో మనం ఉంటున్నాము. ఈ రక్షణ అనుభవంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు? ఎవరు ఉంటారు అంటే ప్రతిదినము దేవుణ్ణి ప్రేమిస్తూ, ప్రేమని దేవునికి వ్యక్తపరుస్తూ, వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, ఆ ప్రకారము జీవితాన్ని సరిదిద్దుకొని వాళ్ళ ప్రేమని దేవునికి తెలియజేస్తూ ఉంటారు. దేవా, నేను నిన్ను ఇంతగానే ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారిగా మనము ఉండాలి. ఎవరు దేవుణ్ణి ప్రేమించారు అంటే వాళ్ళు పై వాక్యం చదువుతారు అన్నమాట. పొద్దున్న లేవగానే బైబిల్కి ఎక్కుతారు, ఏ వాక్యం వచ్చిందా అని చూస్తారు, వాళ్ళకి నచ్చింది చదువుకుంటారు, మూసేస్తారు. మీరు అందరూ ఇదే ఉంటారు. ఒక దేవుని బిడ్డ ఎట్లనే ఉన్నాడంట. పాస్టర్ గారు ప్రతిదినము ఆయన ఆత్మరక్షణ గురించి ప్రార్థన చేస్తూ, ప్రతిసారి కనిపించినప్పుడల్లా ప్రార్థన చేస్తూ, ప్రతిదినము వాక్యము చదవక మానకు అంటుంటే ఆ కుమారుడు రక్షణ పొందుకొని తన జీవితాన్ని మార్చుకోక యథావిధిగా బైబిల్ చదువుతున్నాడు. యథావిధిగా ప్రతిదినం బైబిల్ చదువుతున్నాడు. మనకి చాలా మందికి ఊర్లో అలవాటు కదా, ఏమో హైదరాబాద్లో నాకైతే తెలియదు, కానీ ఊళ్ళో చాలా మంది క్రైస్తవులను చూస్తాను. వాళ్ళకి పొద్దున్నే వాక్యం చదవమంటే ఏం చేస్తారంటే గోడ వైపు తిరుగుతారు, 4 మాటలు గోడతో మాట్లాడతారు, మళ్ళీ ముందుకు తిరుగుతారు, వాక్యం ఎక్కుతారు. ఏ వాక్యం కనిపిస్తే ఆ వాక్యం లేదు. అట్టి రీతిగా ఈ పాస్టర్ గారు ఏ వ్యక్తికైతే, ఏ బాబుకైతే చెప్పాడో ఆ బాబు ప్రతిదినము పాస్టర్ మాటలను లక్ష్య పెట్టక వాడు అదే విధంగా చదువుతున్నాడంట. ఒకరోజు ఉదయకాలము బైబిల్ ప్రార్థన చేసుకొని, ప్రభువు నాతో మాట్లాడని బైబిల్ ఇప్పగానే యూదా పోయి ఉరి వేసుకొనేను అని ఉన్నాడు. ఇదైతే పొద్దున ఇట్లాంటి మాట వచ్చింది అని చెప్పి బైబిల్ మూసేస్తాడు. ఏంటి ప్రభా, నేను ఏమో తప్పు చేస్తున్నాను, దయతో క్షమించు, మళ్ళీ నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నేను విశ్వసిస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడుతావు అని చెప్పి మళ్ళీ బైబిల్ ఇప్పాడు. మళ్ళీ బైబిల్ వస్తే నువ్వు కూడా వెళ్ళి అట్లనే చెయ్యము అని వచ్చింది. ఇంకొద్దురా బాబు, ఇంకా బైబిల్ వద్ద ఏమవుతా అని చెప్పి భక్తిని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంలో వాడు జీవించాడు. దేవుని బిడ్డలుగా ఉంటున్నా మనం అట్టి రీతిగా బైబిల్ చదవద్దు, కానీ ఒక సిద్ధపడిన హృదయంతో దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడుతుండగా నేను బలాన్ని పొందుకుంటాను, నేను విశ్వాసం కలిగి జీవిస్తాను, నీ వాక్యము నాకు బలాన్ని ఇస్తుంది,
ఈ వాక్యము నాకు కావాలి ప్రభా, ఈ దినానికి కావాల్సిన వాక్యం నాకు అనుగ్రహించు, నువ్వు నాతో మాట్లాడు, నన్ను ధైర్యపరచు, నన్ను విశ్వాసంలో స్థిరపరచు ప్రభా, నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృపను దయచేయ ప్రభా అని ప్రతిదినము మనము ఒక సిద్ధపాటు మనసుతోని వాక్యము చదివేవారుగా ఉంటే కనుక దేవుడు ప్రతిదినము మాట్లాడేవాడే ఉన్నాడు. కాబట్టి ప్రతిదినము దేవుని మాట కొరకు మనము వేచి ఉండేవారుగా ఉండాలి. వీ హ్యావ్ టు ఈగర్లీ వెయిట్. రేపు దినము నా ఉదయకాలంలో ఇవ్వగానే దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడు అని ముందుగానే నీ మైండ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంటర్వ్యూకి పోతే ప్రిపేర్ అయిపోతావు కదా, లేకపోతే పొద్దున్న లేస్తే సరే చల్ ఏమైతే చూసుకుందాం లేకపోతామా, లేదు ఏమడుగుతాడో ఎన్నో కొత్త కొత్త ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి, అన్నిటికీ ఒక జవాబు ఎత్తుక్కొని సిద్ధపడిపోతాం. అట్టి రీతిగానే దేవుడు మనతో మాట్లాడుతుండగా ఏమి మాట్లాడబోతున్నాడు, నన్ను ఎట్టి రీతిగా దర్శించబోతున్నాడు, ఎట్టి రీతిగా మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా నేను గుర్తించే కృపను నాకు కావాలి ప్రభావ, గ్రహించే మనసు నాకు కావాలి ప్రభావ అని ప్రతిదినము మనం వాక్యం చదివేవారు ఉంటే కనుక ప్రతిదినము దేవుడు నీతో నాతో మాట్లాడి మన జీవితాన్ని సరిచేసే దేవుడు అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యం. వీ హ్యావ్ టు క్లెన్స్. చదవండి. మిమ్మల్ని కనుగొనడి, శుద్ధి కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది మిమ్మల్ని మీరు కడుక్కోవాలి. వాక్యము చేత ప్రతిదినము రక్షణ పొందుకున్న మనము వాక్యము చేత కడుక్కొని అనుభవంలోనికి మనము వెళ్ళాలి. రావాలి కాదు, వెళ్ళాలి. రావాలి అంటే ఏది రాదు, ఉన్నవన్నీ పోతే. కాబట్టి మనం వెళ్ళాలి అంటే ప్రతిదినము శ్రద్ధ వహించి దేవుని ప్రేమిస్తూ మన ప్రేమని కనపరుస్తూ దేవుని వాక్యానికి లోబడే వారిగా మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. అందుకనే దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మీరు కడుక్కోండి. దేని నుంచి కడుక్కోండి? అపవిత్రత మనలో ఏదైతే ఉందో దాని నుంచి మనము వాక్యము చేత కడగబడాలి. వాక్యం ఏం చేస్తుంది అంటే ప్రతినిత్యము నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపుతూ ఉంటుంది. ప్రతినిత్యము నిన్ను అది ఖండిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం నువ్వు తప్పులో ఉన్నావు, తప్పు చేస్తున్నావు అని నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అట్టి సమయాల్లో మనం ఏం చేయాలంటే బైబిల్ మూసి పక్కకు పెట్టడం కాదు, కానీ మోకరించి ప్రభా నువ్వు నాతో మాట్లాడుతుండగా వాక్యము నేను చదివి ఉండగా ఆ వాక్య ప్రకారము నువ్వు కాల్చిన అమూల్య రక్తం చేత నువ్వు నన్ను కడుగు ప్రభా, వాక్యము చేత ఉద్ద స్నానము నేను చేసుకునే వాడిగా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా. ఈ వాక్యాన్ని నేను చదివి ధ్యానిస్తుండగా ఆ ప్రకారము నా మనసు మార్చబడి నూతనపరచబడి నీ కొరకు సాక్షిగా జీవించే కృపను నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏ వాక్యమైతే నువ్వు చదివినావో ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని అయినా మలుస్తుంది. నీ జీవితం మారుతుంది, నీ హృదయం మారుతుంది. ప్రతిదినము నువ్వు ఎట్టి రీతిగా అయితే స్నానం చేసుకుంటావు అట్టి రీతిగానే వాక్యము చేత నీ హృదయాన్ని కూడా నువ్వు కడుక్కోవడానికి ఇష్టపడతావు. దేవునితోని సాహసిస్తావు, దేవునితోని సావాసము చేయగలవు. వాటి దేవుడు తెలియజేస్తున్నాడు మిమ్మల్ని మీరు కడుక్కొనడి. ప్రతిదినము మనము ఉదయకాలం లేవగానే ఒక శుద్ధ హృదయంతో ఆయనను స్తుతిస్తూ ఆ శుద్ధ హృదయంతో వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రపరచుకునే కృపను అటువంటి శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా. దినమంతా నేను చదివిన వాక్యము నేను ధ్యానిస్తూ ఆ వాక్యం చేతనైనా నేను బలాన్ని పొందుకుంటూ నేను నడుచుకునే కృపను నాకు దయచే ప్రభా. అన్ను ప్రతినిత్యము ప్రభు యొక్క సహాయాన్ని నువ్వు వేడుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు ఆ వాక్యము చేత నేను బలపరుస్తూ ప్రతినిత్యము నీకు జ్ఞాపకం తెస్తూ ఆ వాక్య ప్రకారం జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదినము మన వాక్యము చేత చదవడమే కాదు, ధ్యానించడమే కాదు, కానీ వాక్యము చేత స్థిరపరచబడాలి. ఆ ప్రకారం మనము నడుచుకోవాలి లేక జీవించాలి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది మిమ్మల్ని మీరు కడుక్కొనడి. ప్రతిదినము నీ వాక్యం చేత నన్ను కడుగు ప్రభు అని ఒక సిద్ధ మనసుతోని నువ్వు మోకరించి కానీ వాక్యం చదవకముందు ప్రార్థిస్తే కనుక దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. అట్టి రీతిగానే వాక్యం చేత నీకు కడుపుకునే కృపను ఆయన నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. అదే విధంగా రెండోది ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు కడుక్కొనడి, తర్వాత శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకోవాలట. ఎట్లా శుద్ధి చేసుకోవాలి? ఎవరు శుద్ధి చేస్తారు?
దావీదు పాపం చేసి చక్కటి మాటలు అంటాడు, శుద్ధ హృదయం నాకు కలుగ చేయి. దేవుడిని అడగాలి, ఒక చక్కటి కీర్తన ఆయన పాడాలి. నువ్వు పాడితే దేవునికి ఇష్టం, ఎందుకంటే ఆయన పాడేవారు లేరు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆయన నువ్వు పాడితే ఆయన ఇంకా ఎక్కువగా ఆనందించే దేవుడు అయినా. కాబట్టి ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్ అండ్ సింగ్ సాంగ్ ఆఫ్ ప్రైజ్ టు హిమ్. ఒక స్తుతి గీతము ఆయన కొరకు నువ్వు పాడాలి. ఉదయకాలమే లేచి మన తండ్రులని, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులని పొద్దున్న నాకు ఇది కావాలి అంటే ఏమంటారు? పొద్దున ఏంట్రా ఈ గోలని ఇది అంటాం, అవునా? అదే దేవుడు మన పరలోక తండ్రిని ఉదయకాలం వేసి, అయ్యా నాకు శుద్ధ హృదయం కావాలి అంటే ఆయన మన తల్లిదండ్రులాగా విసుకునే దేవుడా కాదు. నా బిడ్డకి ఎంత ఆశపడుతున్నాడు, శుద్ధ హృదయం కావాలని ఇంత ఆసక్తిని కనపరుస్తున్నాడు. నా సన్నిధికి వచ్చాడు కనుక నేను నా బిడ్డకి శుద్ధ హృదయాన్ని అనుగ్రహిస్తానని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తంతో కడిగి నిన్ను ఉత్తేజింపజేస్తాడు. వాక్యము చేత ఆనందించే వారిగా ఆనందించే భాగ్యము వాక్యమందు నీ జీవితంలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్తున్న మనము దేవుని సన్నిధిలో అడగాలంట, నాకు శుద్ధ హృదయము నాకు అనుగ్రహించు. థ్యాంక్ యూ. శుద్ధ హృదయం నాకు అనుగ్రహించు అని దేవుని అడుగుకోవాలి, వేడుకోవాలి. దేవుని నువ్వు వేడుకున్నప్పుడు ఆయన నీకు శుద్ధ హృదయాన్ని ఆయన కలుగు చేస్తాడు. కాబట్టి శుద్ధ హృదయం కలిగి మనం దేవుని సన్నిధిని మనం అనుభవించేవారుగా ప్రతిదినము ఆయనతో సావసిస్తున్నప్పుడు మనము ఆ పునరుద్ధార బలాన్ని మనము పొందుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఏమంటున్నాడు నెక్స్ట్, తొలగించండి. తొలగించండి అంటే మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. తొలగించుకోవాలి అంటే సరైన ప్రభు అడిగాడు కదా, ఈరోజు పక్కన పెడతాం, రేపు ఎదాలకి ఇక్కడే తగ్గి చూపిస్తామని కాదు. తొలగించుకోవడం అంటే మళ్ళీ ఇంకెప్పుడు ప్రభు నిన్ను చూసినప్పుడు ఆ దుష్క్రియలు మీద కనబడకూడదు. అది దేవుడి చిత్తానుసారంగా జీవించండి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న మీ దుష్క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి, మనలో నుంచి విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అయినవు వాక్యం నీలో స్థిరపరచబడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే వాక్యం చదివినప్పుడు దేవుడు వాక్యం మనకు తెలియజేస్తున్నది ఇంకా దుష్క్రియలు అనగానే సరే ఏవో చెడు క్రియలు చేస్తున్నాం కదా పక్కన పెడదాంలే, కొద్దిసేపు ఒక 40 రోజులు లేకపోతే ఒక 10 రోజులు పక్కన పెడదాం అని చెప్పి పక్కన పెట్టేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ అవి ధరించుకోవడం కాదు, కానీ వాటిని మన జీవితంలో నుంచి మన హృదయంలో నుంచి వాటిని తొలగించుకునే శక్తిని, అటువంటి కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రభు యొక్క సహాయము లేక నువ్వు వాటిని తొలగించుకోలేదు. నీ అంతటా నువ్వు తొలగించుకోలేదు. మనంతటా మనకి శక్తి సామర్థ్యం సరిపోదు తొలగించుకోవాలి. కానీ దేవుడిని నువ్వు వేడుకున్నప్పుడు దేవుడు నీలో ఉన్న ఆ దుష్క్రియలన్నింటినీ ఆయన తొలగించే శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. వాటిని విడిచిపెట్టి ఒక పవిత్రమైన దేవుడి దృష్టికి అంగీకారమైన జీవితం నీకు ఆయన అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మన దుష్క్రియలు ఏంటో మనకు తెలుసు. మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, క్రియల ద్వారా మనము ఎన్నో దుష్క్రియలు చేస్తూ అవన్నిటినీ ప్రతిదినము మనము తలపోసుకుంటూ వీటి నుంచి తప్పించబడాలి అని ఆసక్తిని కనపరుస్తూ తండ్రి యొక్క సహాయం, ప్రభు యొక్క సహాయాన్ని మనం వేడుకుంటే కనుక ప్రభు నీలో ఉన్న ప్రతి ఒక్క దుష్కార్యాన్ని ఆయన తొలగించే శక్తివంతుడు అయినాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిలో వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అవర్ సెల్స్. మనము ఆయన ఎదుట ఓపెన్ అయిపోవాలి. ప్రభు నీకు అయిష్టమే నాలో ఎవరైనా ఉంటే అవి నేనైతే నా అంతటా నేను విడవలేను, కానీ ప్రభా నీ సన్నిధిలో నేను వేషుడిని ప్రార్థన చేస్తున్నా వాటిని నాలో నుంచి తొలగించుకునే శక్తిని, అటువంటి మనసును నువ్వు నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పక తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను బలపరిచి నువ్వు ఆయనతో విశ్వసిస్తున్నావు కనుక ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీలో ఉన్న దుష్క్రియలన్నింటినీ ఆయన తొలగిస్తాడు. మంచి క్రియలతోనే నిన్ను ఆయన నింపుతాడు. దేవుని బిడ్డలు ఏం చేయాలంట? మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. యేసయ్య ఉన్నప్పుడు భూమి మీద సంచరించినప్పుడు ఆయన చెడు క్రియలు ఎక్కడైనా చేసిన చెడు క్రియలు ఎక్కడ చేయలేదు, అన్నీ మంచి క్రియలు చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలకు రక్షణ పొందుకున్న మనం కూడా సొసైటీలో జీవిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో జీవిస్తున్నప్పటికీ, ఇళ్లలో జీవిస్తున్నప్పటికీ, ఎక్కడ జీవిస్తున్నప్పటికీ మంచి క్రియలు చేసేవారుగానే మనం ఉండాలి. దుష్టుడితో సావాసం చేసినప్పుడు దుష్క్రియలు మనలో ఉంటాయి.
అందుకని దృష్టితో సాంగత్యము కట్ చేసుకొని, వాటితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకొని దేవుడితో నువ్వు సావసించినప్పుడు దేవుల్లో ఉన్న మంచి గుణాలన్నీ నువ్వు పొందుకుంటూ నువ్వు కూడా మంచి క్రియలు చేసేవాడిగా నువ్వు ఉండగలవు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడితో సావసిస్తూ వాక్యం చదువుతూ రక్షణ పొందుకున్న ప్రతిదినము మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అని భక్తులు తెలియజేస్తుంది. ఎట్లా మార్చబడతాం? మేకప్ చేసుకుంటూ అవుతుందా? ఏసయ్యలాగా జుట్టు ఉంచుకుంటూ అవుతుందా? నేను ఇష్టం ఒకసారి నన్ను ఫిలిప్ అని పిలవడం మానేసి యేసు ప్రభు అని పిలవడం స్టార్ట్ చేశాను. ఆయన నామానికి అగౌరవంగా జీవిస్తున్నా అని చెప్పి నేనే బాధపడి నా చుట్టూ నేను కట్ చేసేసుకున్నాను. మరి ఎట్లా ఆయన స్వరూపంలోకి మార్చబడతాం? ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తూ మంచి క్రియలు చేసేవారిగా, యేసుప్రభు ఎట్టి రీతి అయితే భూమి మీద సంచరించి అందరికీ ఒక మాదిరికరము నేర్పించాడో, ఎట్టి రీతిగా అందరికీ సహాయపడేవాడిగా ఉన్నాడో, ఆశీర్వాదకరంగా ఎట్లా అయితే ఉన్నాడో అట్టి రీతిగా మనం కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా, ఇతరులకి మేలు చేసేవారుగా, ఇతరులకి సహాయపడేవారుగా, దేవుని ప్రేమని మన జీవితాల ద్వారా మనము కనపరిచేవారిగా, మనలో వాళ్ళు క్రీస్తుని చూసేవారిగా మన హృదయాలు వాక్యము చేత మార్చబడాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో నీ క్రియలు కాదు కానీ ఆయన క్రియలు నీలో ప్రారంభిస్తాడు. మన క్రియలు సమాధి చేయబడతాయి, ఆయన క్రియలు మనలో ప్రారంభింపబడతాయి. కాబట్టి మనం దేవుడిని అడగాలి, నీ చేతిలో నన్ను కూడా ఒక విలువైన పాత్ర వలె నువ్వు నన్ను వాడుకో ప్రభు. నీ రాజ్య విస్తరణలో నేను కూడా వాడబడే కృపను నాకు దయచేయి. అనేకుల్ని నీ యొద్దకు నడిపించే బిడ్డగా నా నోటిని నువ్వు దీవించు, ఆశ్రయించు. నా నోటి నుంచి ఎప్పుడు ఆశీర్వాదపు మాటలే రావాలి కానీ శాపగ్రస్తమైన మాటలు ఏమాత్రమో రాకూడదు ప్రభా. నీ ప్రతినిత్యము మనం దేవుడిని కలిగించి ఆయన స్మరిస్తూ ఆయన సహాయాన్ని వేడుకుంటున్నప్పుడు నీ జీవితంలో మార్పు అనేది దేవుడు ఆయన కలిగిస్తాడు. కాబట్టి మనలో ఉంటున్న దుష్క్రియలు మనం తొలగించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతిదినము వాక్యం చేత మనము ఉత్క స్నానం చేయడం, మన చెడు క్రియలను విడిచిపెట్టాలా, దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నామా లేదా అని ప్రతిదినము మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చాలా మంది ఫోన్ వాడతారు, అవునా? చాలా మంది వాడుతారు, అందరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఎంతమంది ఫోన్ రోజు క్లీన్ చేసుకుంటారు? ఏది మన స్ప్రేలు కొట్టేది పైన అద్దంని క్లీన్ చేయడం కాదు, లోపల సాఫ్ట్వేర్ని క్లీన్ చేస్తారు. ప్రతిదినము ఫోన్ని క్లీన్ చేసుకోవాలి, తెలుసా మీకు? దాంట్లో త్రాష్ ఉంటుంది, దాంట్లో పనికిరాని చెత్త అంతా ఆన్లైన్ నుంచి వచ్చి చెక్ దాంట్లో స్టోర్ అప్ అయితే ఉంటుంది. సో ప్రతిదినము ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అది ఆన్ చేసేసుకొని పెట్టుకుంటే రాత్రి 12 గంటలు అవ్వగానే ఫోన్ మెమరీ మొత్తము ఏదైనా వైరస్ వచ్చి ఉంటే కనుక అది క్లీన్ చేసేసి మళ్ళీ ఫోన్ని భద్రంగా వస్తుంది. అట్టి రీతిగానే మనం కూడా ప్రతిదినము వాక్యం చేత మనము కలుపుకోవాలి. మనలో ఏమైనా చెడు ఉందేమో, ఈ చెడు నాలో నుంచి పోవాలి. ఎట్లా పోతుంది? ప్రతిదినము నువ్వు వాక్యాన్ని ప్రేమించి దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే నీలో చెడుని తొలగిస్తుంది నీలో నుంచి. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో ఉంటున్నాము, లోకంలో పాపిష్టి లోకము, ఎక్కడ చూసినా పాపం ఉంటున్నది. పాపము మనిషిని వెంటాడుతున్నది. నువ్వు పాపం చేయక్కర్లే కానీ అది నీతో సావాసం చేయడానికే నీతో వస్తుంది. కానీ నువ్వు దాన్ని గుర్తించి దాంతో సావసించక దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వాక్యంతో దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవునితో సావసించేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి పాపం అనేది ప్రతినిత్యము మనం వెంటాడుతూనే ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను అనుభవం ఏంటంటే, పాపం ఎటువంటిది? పాము లాంటిది. అది కాటు వేసే వరకు నిన్ను విడిచిపెట్టదు. మనమే దాన్ని తప్పించుకొని విడుదల పొందుకొని మనము క్రీస్తు ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తము చేత మనము కాపాడబడాలి. అది మనం విడిచిపెట్టదు, వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి అందుకనే దేవుడి వాక్యం మనం కలిగి జీవిస్తున్నప్పుడు అది మనల్ని ఏమాత్రము పడివేయక, మనం ఎక్కడ స్లోవ తప్పిపోక అది నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాపిష్టి లోకంలో ఉంటున్న మనము దేవుని వాక్యము చేతనే ఆ పాపం నుంచి మనము తప్పించబడాలి. అంటే ప్రతిదినము దేవుని వాక్యము మనము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుంటున్నాం. పోడి
అక్కడి నుంచి వెళ్ళుడి. పవిత్రమైన దేనిని ముట్టకుడి. అపవిత్రమైనది దేనిని ముట్టద్దు. దాని యొద్ద నుండి తొలగిపోవుడి. దాని యొద్ద నుంచి తొలగిపోడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, యెహోవా సేవా ఉపకరణలు మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. పోడి దాని నుంచి దూరము పోడి. వాటి నుంచి మీరు దూరం వెళ్ళిపోండి అంటున్నాడు. దేని నుంచి? అపవిత్రం ఏమై ఉన్నది? లోకమై ఉన్నది. లోకమై పాపం కదా. అందుకనే యేసుప్రభు వారి గురించి చెప్తున్నాడు, సర్వలోకం పాపంను మనం గుర్తించాలి. లోకంలో ఉంటున్నామంటే ఈ లోకము పాపంతోనే నింపబడి ఉన్నది. కాబట్టి జీవిస్తున్న మనము క్రీస్తు రక్తంలో కడగబడి ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధ జీవితము మనము జీవించాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, వాటి నుంచి మీరు తొలగిపోండి, దూరం వెళ్ళిపోండి. వాక్యంలో చెప్తూ ఉంటాడు కదా, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం. మరి లోకంతో స్నేహం చేయకపోతే ఎవరితో చేస్తామండి? పొద్దున్నేస్తే లోకంలోనే ఉంటున్నాం కదా. మరి లోకంతో స్నేహం అంటే దేవునితో వైరం చేస్తున్నట్టు. అందుకనే లోకంలో ఉంటున్న మనము ఒక ప్రత్యేకమైన జీవితము, క్రీస్తుతోని కలిగిన జీవితము మనం జీవించాలి. ఒక ప్రత్యేకత అనేది మనకు ఉండాలి. లోకంలో ఉండాలి, కానీ లోకంలో ఉంటూ దేవునికి సమీపంగా పరిశుద్ధతని కాపాడుకుంటూ ముందుకి నడుచుకునే వారు ఉండాలి. యేసు ప్రభు వారి జీవితం ఒక మాదిరి మనకి. ఆయన పాపుల దగ్గరకు వచ్చాడు, పాపులను ప్రేమించాడు, పాపులతో కూర్చొని ఆయన భోజనం చేశాడు, కానీ ఆయన పాపము చేయలేదు. తన బిడ్డలు కూడా అత్యధికంగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపిష్టి లోకంలో ఉన్నాం తెలుసా ఆయనకి, కానీ దేవుడి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పాపులతో నువ్వు స్నేహం చేస్తున్నావు. ఏసయ్య కూడా అన్నారు కదా, ఏందయ్యా నువ్వు పరిశుద్ధుని దేవుని కుమార్తె అంటున్నావు, నువ్వేమో పాపులతో నువ్వు స్నేహం చేస్తున్నావు అని దేవుని కూడా అన్నారు కదా, మనం కూడా అంటారు. కానీ మనం అన్నప్పుడు మనం ధైర్యంగా నిలిచాలంటే మనము వారితో చేయగలిపి పాపంలో పాలుభాగస్తులు కాకుండా మనము కాపాడుకోవాలి. ప్రభు ఎట్టి రీతిగా అయితే పాపులతో సాహసించాడో, ప్రేమించాడో, వాళ్ళతో కలిసి ఉన్నాడో, కానీ ఆయన ఏ పాపం చేయకుండా ఆయన ప్రత్యేకతని కాపాడుకున్నాడో, అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము కూడా ఒక ప్రత్యేకమైన జీవితము మనం జీవించాలి. చాలా మంది దేవుని బిడ్డలు కంపెనీలో పనిచేస్తూ, ఆఫీసుల్లో పనిచేస్తూ, హాస్పిటల్స్లో పనిచేస్తూ ఈ లోకము ఆచారాలు వాళ్ళు మానుకోరు. కానీ పేరుకి క్రైస్తులే, దేవుని బిడ్డలే. దీపావళి వచ్చిందా పట్టు లంగా వేసుకొని ఆమె వస్తుంది ఆవిడ. ఈ క్రైస్తవులకి ఏం పోయే కాలం వచ్చింది, కానీ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా వేసుకోవాలి. వాళ్ళతో పండగ ఆచరించినట్టు కాదు. వాళ్ళు ఏదో పంత పూలు పెట్టి మొక్కు పళ్ళు చేసి ఫోటోల దగ్గర పూజలు చేసి వీళ్ళు పోయి ఏం చేస్తారు తెలుసా? పూజలు ఏం చేయరు, కానీ అక్కడి నుంచి అని సెల్ఫీ తీసుకుంటారు. అది వాళ్ళతో సాంగత్యం కాదా? క్రైస్తులండి మాదిరి ఎక్కడ ఉన్నది మనకు? యూ హ్యావ్ టు బి అన్ ఇంపాక్ట్ టు ద వరల్డ్. ఈ లోకంలో ఉంటున్న నువ్వు దేవుని బిడ్డగా ఒక గుర్తింపుని పొందాలి. వాళ్ళతో నీకు అవసరం లేదు. వాళ్ళ పండగ ఉన్నప్పుడు వీలైతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది, హాలిడే పెట్టేసి నేను రానని చెప్పు. ఈ సంబరాల్లో నేను రాను. దివాళీ వస్తే స్వీట్ బాక్స్లో తెచ్చుకుంటాం, వాళ్ళు స్వీట్ బాక్స్లో తెచ్చుకుంటాం. వద్దని చెప్పేసి అలా. ఎందుకు వాళ్ళు వాళ్ళ దేవతలకు, దేవుళ్ళకు, విగ్రహాలకి వాళ్ళు పూజించి వాళ్ళు పంచిపెట్టినప్పుడు నువ్వు తెచ్చుకుంటున్నావే? వాక్యం చెప్తుంది కదా, విగ్రహంకి పెట్టినది ఏది నువ్వు తినకూడదు. మరి వాళ్ళు దివాళీ పండుగ, దసరా పండుగ అని చెప్పి ఈ పండుగ ఆ పండుగ అని ఏవేవో దేవతల పేర్లు చెప్పి ఆ పండుగలు వాళ్ళు చేసుకుంటూ స్వీట్ బాక్స్ ఇస్తే ఫ్రీగా వచ్చింది కదా అని తెచ్చేసుకొని తింటాం కదా. ఏది మాదిరి ఎక్కడ? మాదిరి లేదు జీవితాలు. ఆ స్వీట్ జరగకపోతే చచ్చిపోవు కదా. అది కాకపోతే దానికి నీకు అరకిలో స్వీట్ ఇస్తాడేమో వాడు. ప్రభు దగ్గర ప్రార్థన చేసి 1 కిలో స్వీట్ పంపిస్తాడు. ఈ అనుభవం నాకు ఉన్నది. నేను ఏదైతే పుట్టకో నాకు పుట్టకుండా వచ్చి వేచి ఉండి ప్రార్థన చేస్తుంటే నాలో అయితే ఒక ఆశ ఉన్నది. ఏంటి తెలుసా? తినాలి, మటన్ బిర్యానీ తినాల్సిందే. నాకు తెలియదు కానీ తినాలి, ఆశ అయితే ఉంది. కానీ దేవుడిని అడగాలి నేను, ప్రభు నేను తినా ప్రభు, నాకు ఈ ప్రభు అని అడగాలి. కానీ దేవుడు నన్ను ఎరిగినప్పుడు, దేవుడు నన్ను చూసినప్పుడు, ఆ రోజు మధ్యాహ్నం భోజనం తినకుండా రాత్రి ఏదో ఒకటి తిందాంలే అని కూర్చొని ఉన్నాను. మా చర్చకు వచ్చే సావాసంలో ఉంటున్న వ్యక్తే, అన్న ఎందుకు అన్న నాకు ప్రేరేపణ వచ్చింది, నీకోసం బిర్యానీ తీసుకురమ్మన్నా దేవుడు అని చెప్పి మటన్ బిర్యానీ తెచ్చి శుభ్రంగా. ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలండి. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, మాదిరి లేని క్రైస్తవ జీవితం నీకుంటే
ఈ లోకంలో నీ ద్వారా క్రీస్తుని ఎంతమందికి గుర్తెరుగుతారు, ఎంతమందికి నువ్వు ఆయనని పరిచయం చేయగలరు. అందుకనే మనమంట వాటి నుంచి మనం వేరుపరచుకోవాలి. ఫోటోలు లేకపోతే ఏమైపోదు. చాలా మంది ఫోటో దిగడానికి వెళ్తారు తయారై, మెమరీస్ వస్తాయి గూగుల్ ఫోటోస్లో. 2009 దివాళీ, వాళ్ళతో నువ్వు కూడా ఉంటావు. మళ్ళీ క్రైస్తవుడివి, రక్షణ పొందుకున్న వ్యక్తివి, పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ, వాక్యం బోధిస్తూ, సంఘంలో మాదిరికరమైన జీవితము, బయటకు పోతే మాదిరి లేని జీవితం. ఇటు రీతిగా ఉంటుంటే కనుక నీ బ్రతుకును మార్చుకోమని దేవుని వాక్యం తెలియదు. వాటి నుంచి బయటకు రండి. వాటితో నీకు అవసరం లేదు. నీకుంటే సావాసం ఉందా వాటితో. ఒకవేళ లేదంటే మా ఫ్రెండ్స్ అనేది వాళ్ళు చేసినట్టే మేము చేస్తాం, కానీ దేవుడికి తెలిసి ఏం జరుగుతుందో అనుకుంటే కనుక దేవుడు కూడా నువ్వు ఒకరోజు ఎవరో నాకు తెలియదు అనిస్తావు. ఎందుకంటే ఒక ప్రత్యేకత నీకు లేదు. అందుకని వాక్యంలో తెలియాల్సిన వాటి నుంచి మీరు దూరం రండి. అపవిత్రమైనవి ఏవి నువ్వు ముట్టద్దు. మోషే ధర్మశాస్త్రం నుంచి అదే చెప్తున్నా వస్తున్నాడు. అపవిత్రమైన వాటిని మీరు ముట్టద్దు. విగ్రహానికి పెట్టినది ఏది నువ్వు ప్రసాదాలు తినద్దు. నీకు అవసరం లేదు. మరి అవసరం లేనప్పుడు నువ్వు ఎట్లుండాలా? నీకు అవసరం లేదు తినాలని, కానీ వాళ్ళు కావాల్సే తీసుకొని వస్తారు మీ దగ్గర. అప్పుడు ఏం చేస్తావు? అపవిత్రమైనవి ముట్టద్దు అన్నాడు. నేను ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒక మంచి సేవకురాలు ఉంది. ఆమెకు ఒక కుమార్తె ఉన్నాడు. బాగా ప్రార్థన పర్వాలు, హస్బెండ్ లేడు. మంచి ప్రార్థన, కొడుకు కూడా మంచి బలమైన ప్రార్థన, కానీ స్నేహాన్ని వదులుకోలేని పరిస్థితి, మన దిగజారిన పరిస్థితి. దేవుని యొక్క ఉగ్రత గురించి నేను చెప్తున్నా. అపవిత్రమైనవి ముట్టద్దు అంటున్నాడు కదా. పాపం మా కుమార్తె ఏం చేయలేదు, పాపం ఏం చేయలేదు. తల్లి చెప్పిన మాటల్లో పడి, ప్రతిదినము చర్చలో వాడబడి, పాటలు పాడుతూ అన్నీ చేస్తూనే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. దేవుని నమ్ముకున్న వ్యక్తే, విశ్వాసనే, బలంగా పాటలు పాడి మంచిగా దేవుళ్ళు ఎదిగిన వాడే. కానీ ఒక పొరపాటు చేస్తాడు. ఏమో పొరపాటు తెలుసా? ఒకసారి వాళ్ళ ఫ్రెండ్తో ఉంటూ రారా బయటకు వెళ్దామని వెళ్తుంటే, అది వినాయక చవితి సమయం అంట. ఇంకా వినాయక చవితి పండుగ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ సందర్భంలో వాడితోని బండి మీద కూర్చొని వెళ్ళాడు. చందాలు రాస్తారు కదా, డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. మరి ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఈ పాపము ఆంటీ వాళ్ళ కొడుకు కూడా దేవుని నమ్మకన్న బిడ్డ కూడా ఉన్నాడంట. ఉండి వాళ్ళతో వెళ్ళినప్పుడు, అరే ఇక్కడ నాకు ఒక చిన్న పని ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు, నేను తీసుకోవాలా అని చెప్తే, వాడిని ఇక్కడ రమ్మని రాను ఏదో అన్నాడంట. సరే అంటే పైన వచ్చాడంట. ఆ డొనేషన్ బుక్ తీసిందంట. రాయడానికి ఎత్తుతే బండిలో పెన్ను లేదంట, జోబుల్లో ఇద్దరి దగ్గర పెన్ను లేదంట. దేవుని బిడ్డ జోబులో పెన్ను ఉంది. వాడు త్వరపడి నా పెన్ను తీసుకోండి అని ఇచ్చాడు. అంతే. పెన్ను ఇచ్చినందుకు దేవుని ఉగ్రత ఎక్కడికి వచ్చిందంటే, ఇంటికి వచ్చినాక కాలు చెయ్యి పడిపోయింది. వాళ్ళ తల్లి కన్నీళ్లు ప్రార్థన చేస్తూ చేస్తూ దేవుని దగ్గర మొరపడితే, దేవుడు కొన్ని దినాలైనాక ఈ తప్పు చేశాడు నా దృష్టిలో అని చెప్పిన. వాడు పెళ్లి ఇవ్వాల్సిన అవసరమే వానికి లేదు, కానీ వాడు పెళ్లి ఇచ్చాడు. అది కూడా విగ్రహాలు దానికి రాయడానికి. దేవుని ఒక ఉగ్రత చూడండి ఎంత భయంకరమైన. కేవలము పెళ్లిచ్చిన దానికే కాలు చెయ్యి పడిపోయిందంటే, మనం చేసే పనులకు మనం తక్కువగా మన దేవుని ఒక ఉగ్రత తక్కువలేదు. కానీ దేవుడు మహాకృపను బట్టి, తల్లిగా కన్నీటి ప్రార్థన బట్టి కొన్ని దినాల తర్వాత వాళ్ళ స్వస్థత పొందుతున్నాం. దేవుడు ముందుగానే చెప్పాడంట, తల్లిగా నేను స్వస్థపరుస్తాను, కానీ ఆ బిడ్డకు ఒక మాటలు నేర్పించడానికి నేను ఇది అనుమతించు. కాబట్టి దేవుని యొక్క వాక్యము చెప్తున్న రీతిగా తూచా తప్పకుండా మనం ఉండాలి. అపవిత్రమైన ముట్టద్దన్నాడు, ముట్టకూడదు. మనం ఒకరు ముట్టే అలవాటు మనకు ఉందేమో, అలవాటు పడిపోయి ఉందేమో. నేటి నుంచి నా దేవుని యొక్క ఉగ్రత ఒకటి ఉన్నది, అది ఎప్పుడన్నా నీ మీదకి విరుచుకోబడుతుంది. అది జాగ్రత్త వహించి నేటి నుంచి అన్న దేవుని బిడ్డగా జీవించే వారిని మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి అపవిత్రమైనవి ఏవి మనము ముట్టకూడదు. కోతులు ఉంటాయి కదా, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, నోరు మూసుకొని ఉంటాయి. ఆ కోతుల్లో మనం కూడా ఒక కోతిలాగా తయారవ్వాలి. అవసరం లేదంటే అవసరం లేదంటే. దేవుడి వాక్యం చెప్తుందా చూడొద్దని చూడొద్దు, మాట్లాడద్దంటుందా మాట్లాడద్దు, వినొద్దంటుందా ముట్టద్దంటుందా. కానీ మనలో ఉన్న పెద్ద పాపం ఏంటంటే, ఏది దేవుడు ముట్టద్దంటాడో మన మూలపిత రవ్వుంది కదా, ఆమె ఏం చేసింది అదే చేసింది కదా, దాన్ని ముట్టద్దన్నాడు, దాన్ని ముట్ట.
మన జీవితాల్లో కూడా తిరుగుబాటు స్వభావం అక్కడి నుంచి ప్రారంభం. అది మనలో కూడా ఉన్నది. వాక్యం చదువుతాము, వాక్యము ధ్యానిస్తాము, వాక్యంలో దేవుడు సూటిగా మాట్లాడతాడు. కానీ బయటకు వెళ్ళిపోతాము, కంపెనీ వాళ్ళతో అవుటింగ్ రిట్రీట్లకు ఎక్కడికి వెళ్తాము, అక్కడ ఏదో ఒకటి ముట్టద్దు అని అంటూ ఉంటుంది. అది నీకు తెలుసు, కానీ నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టేసి దాన్ని ముట్టుకుంటావు చూడు, దేవుని ఉగ్రతకి లోనైపోతుంది జాగ్రత్త. అందుకని ప్రభు చెప్తున్న రీతిగా ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని అపవిత్రమైన వాటిని దేవుని మనము ముట్టద్దు. ఎందుకు ముట్టద్దు అంటున్నాడంటే, మీరు దేవుని ఆత్మని కలిగి జీవిస్తున్నారు. దేవుని ఆత్మ మనలో ఉన్నది. అక్కడ ఏమని చెప్తున్నాడు? యూ హూ క్యారీ ద వెజల్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మని మనము మోసుకునే వారిగా మనం ఉంచున్నాం, కలిసి జీవించే వారిగా మనం ఉంచున్నాం. ఒకటి దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక దాన్ని ఏమాత్రము మనం దుఃఖించక, దాన్ని మనది విడిచిపెట్టి వెళ్ళిపోకుండా దేవుని ఆత్మని మనము కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు రా అని అడిగితే వస్తాడు, కానీ బ్యూటీ అయితే సముద్రస్పిరిట్. కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ప్రభా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు అంటే ఆయన బలముగా తన ఆత్మతో నింపుతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు నింపబడ్డాగా దేవుని ఆజ్ఞలని ధిక్కరించి నువ్వు ఎప్పుడైతే ఈ లోకపరంగా జీవించడం ప్రారంభిస్తావో, ఆత్మతో నింపబడ్డా కూడా అడిగి పొందుకున్నావే, కానీ నీకు తెలియకుండానే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ. నువ్వు అడిగితే వస్తుంది, కానీ నువ్వు పాపం చేస్తే నీకు చెప్ప పెట్టకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఎట్లా వచ్చినాం? దేవుని ఆత్మని కలిగి జీవించే వారుగా మనం. దేవుని వాక్యం చెప్తుంది కదా, మీ దేహమే దేవుని యొక్క ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. ఒకటి వేటిని ముట్టక, దేవుని దృష్టికి ఒకవేళ కోపము రేపేవారుగా ఉంటామేమో అని ప్రతినిత్యము మనము జాగ్రత్త వహించే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వాక్యం చదువుతున్నాం. తన మార్గంలో విడిపోవలను, దుష్టులు తన తలపులను మానవలేను. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. తిరిగిన ఎడల బహుగా క్షమించను. కాబట్టి దుష్టులు వారి దుష్క్రియలని విడిచిపెట్టాలి. లెట్ ద వికెట్ ఫర్సైక్ హిస్ వేస్ అండ్ ద ఈవిల్ మ్యాన్ హిస్ థాట్స్, లెట్ హిమ్ టర్న్ టు ద లార్డ్. మనం ఎట్లుండాలంటే తెలుసా? దేవుని వైపు తిరిగేవారుగా మనం ఉన్నాం. మనం ఈరోజు ఎవరి వైపు తిరుగుతున్నాం? మందిరానికి వచ్చినప్పుడు దేవుడు, లోకంకి వెళ్ళినప్పుడు లోకం. లోకం వైపు తిరిగి ఉన్న మన జీవితాలు ఈరోజు క్రీస్తు వైపు మంచబడాలి. నువ్వు తిరగాలి. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. నీ ముందు జీవ మరణాలను నేను మీ ముందు పెట్టి ఉన్నాను. అట్టి రీతిగానే మీ ముందు ఆశీర్వాదాలు, శాపాలని నేను పెట్టి ఉన్నాను. మీకు ఇష్టమైనది మీరు తీసుకోవచ్చు, అన్నీ ఇష్టం. కానీ ఆయన చిత్తం అది కాదు. ఆయన చిత్తం ఏంటి అంటే నువ్వు ఆశీర్వదింపబడాలి, జీవంలో నువ్వు భద్రపరచాలి. ఒకటి మన మీద ఉన్నది ఏది ఎన్నుకుంటాము. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, దుష్టుడు దాని దుష్క్రియలు విడిచిపెట్టి ఆయన వైపు మనము తిరిగేవారు. క్రీస్తు వైపు తిరిగి ప్రతినిత్యము ఆయన వైపు చూస్తూ మనం ముందుకి కొనసాగాలి. అందుకనే సులువుగా చుట్టూ పెట్టే పాపం నుంచి మీరు తప్పించబడి విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మీరు చూసుచు మీ ముందున్న పరుగును మీరు కడముట్టించండి అని భక్తులు తెలియజేస్తారు. ఫిబ్రవరి రాసిన పత్రిక. కాబట్టి ఆయన వైపు చూసేవారుగా, ఆయన వైపు తిరిగినప్పుడే నువ్వు ఆయన వైపు చూడగలుగుతావు. నువ్వు లోకం వైపు తిరుగున్నంత కాలం నువ్వు క్రీస్తుని నువ్వు చూడలేవు. కాబట్టి నేటి కన్నా ఒకవేళ ఇంకా మనం తిరగలేదేమో ఆయన వైపు, నీ వైపు తిరగడానికి నేను ఇష్టపడుతున్నప్పుడు నీ వైపు నేను తిరుగుతాను. లోకాన్ని నేను విడిచిపెడతా, నా వారందరినీ నేను విడిచిపెడతా. ఎవడైనాను నన్ను వెంబడించడం కోరిన ఎడల వాడి తల్లిదైనాను, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాలేడు. క్రీస్తుని వెంబడించాలంటే కష్టమే. అది కష్టంగా కాదు, కానీ ఇష్టంగా నువ్వు మార్చుకుంటే అది తేలికగా చేస్తాడు. ఆయన వెంబడించే కృప నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన వెంబడించడము అంటే అందరినీ విడిచి
దేవుడికి మొదటి స్థానం నుంచి ముందు దేవుడిని పెట్టి ఏదైనా దేవుని సన్నిధి, దేవుని సహాయము, దాని తర్వాత ప్రతి ఒక్కర ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ తర్వాత దేవుడితో నటి సావాసం మనము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం దేవుడి దగ్గరకు వచ్చిన మనం అన్నింటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాల. ఎందరైతే ఆయన వైపు తిరుగుతారో వాళ్ళ పట్ల ఆయన కృప కనికరంని ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే మనం ప్రతి ఒక్క పాపంని ఆయన క్షమిస్తాడు అని తెలియజేస్తాడు. ఇలా క్షమింపబడ్డాము. ఆర్ యు రియల్లీ ఫర్గివెన్? దేవుడిని నిజంగా క్షమించాడు. అది మన విశ్వాసం. మరి అట్టి రీతిగానే క్షమిస్తున్నాడు కదా అని ఇంకా ఎక్కువగా పాపాలు చేసి దేవుని క్షమాపణ కోరుకోవడం కాదు, కానీ క్షమింపబడ్డా నువ్వు ఇంకెప్పుడు పాపం చేయకుండా భద్రపరచబడాలి. అటువంటి కృపను దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరము ఆయన శిలువ మరణం ద్వారా నా పాపాలు ఆయన కొట్టివేసి మనల్ని క్షమించి తన బిడ్డలుగా ఆయన చేర్చుకున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2లో అంటూ ఉంటాడు కదా, మీరు ఒకప్పుడు దూరస్తులు కానీ ఆయన మరణము ద్వారా మీరు సమీపస్తులుగా మీరు ఆయనకి తేబడ్డారు. ఆయన దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. ఒకప్పుడు దూరంగా ఉండే మనం కానీ సమీపస్తులుగా ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే మన పాపాల నిమిత్తము మనల్ని క్షమించి ఆయన శాపగ్రస్తులుగా మార్చబడి మనని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ఫర్గివెన్. దేవుడు క్షమిస్తాడులే అని చెప్పేస్తే కాదు, పాపం చేయమని కాదు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరింపబడుతుంది. అంటే ఎక్కువ పాపం చేయమనా? లేదు. కృప ఎందుకు విస్తరింపబడుతుందంటే పాపంలో ఉంటా మనని దేవుడు తన కుమారుడు ద్వారా రక్షించుకొని రక్షణ బాటలో పెట్టి ఉన్నాడు. ఇంకెందరైతే పాపంలో ఉన్నారో వాళ్ళని కూడా కృప విస్తరింపబడుతుండగా ఆ కృపలో నువ్వు కాపాడబడుతున్నా, నువ్వు కృపలో నువ్వు నిలిచి ఉన్న నువ్వు ఆ పాపంలో ఉన్న వారిని దేవుని కృపలోనికి నడిపించేవాడుగా నువ్వు ఉండాలి. అంతేగాని కృప విస్తరింపబడుతుంది కానీ ఇంకా పాపం చేయమని దేవుడు ఇక్కడ తన వాక్యంలో చెప్పాడు. అందుకని మనము దేవుని దగ్గరకు వచ్చిన మనం ప్రతి ఒక్క పాపం నుంచి క్షమపడాలి. ఎప్పుడు ఒక్కసారి క్షమించమంటే అయిపోతుందా? మన ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, పెద్ద దైవజనుడు, అందరికీ తెలిసిన హోసన్న మినిస్టర్ రెడ్డిపోవాలని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఎక్కడన్నా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఏదన్నా ఆటంకంగా సౌండ్ సిస్టమ్ కానీ ఏదన్నా డిస్టర్బెన్సెస్ మీటింగ్కి కానీ అడ్డుగా ఉంటుంటే, అక్కడ ఏదన్నా కొద్దిగా గలిబిలి జరుగుతుంటే ఆయన మొట్టమొదటిగా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడట. ప్రభా, నాలో ఏదన్నా పాపం ఉంటే నన్ను క్షమించు ప్రభు, ఈ నామానికి మహిమకరంగా నువ్వు క్షమించు. ఒక సేవకుడు లక్షల మందిని క్రీస్తు వైపు నడిపిన వ్యక్తే ప్రతిదినము దేవుని సన్నిధిలో తన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నానంటే మనం కూడా చేయవలసిన ఆవశ్యకత మనకు కూడా ఉన్నది. ప్రతిదినము ఏ దినానికి దాని చింత ఉన్నట్టు ఏ దినం పాపము ఆ దినానికి ముందుగానే సిద్ధపరచబడి ఉన్నాం. వాటిని చేయించే వారిగా మనము ఉండాలి. అందుకనే ప్రభు దగ్గర ప్రతిదినము పాప క్షమాపణ గురించి మనము ప్రార్థన చేస్తాం. ఆలోచన ద్వారా, చూపు ద్వారా, తలపు ద్వారా, మాట ద్వారా ఇతరులను గాయపరిచేవారుగా ఉంటాం. అది కూడా ఒక పాపమే. నువ్వు అందరినీ ప్రేమించేవాడిగా ఉంటారు, అది దేవుని చిత్తం. నీ వల్ల ఒకరికి ఇబ్బందికరంగా ఉందంటే అది పాపమే. అది నీకు తెలియకుండానే నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. ఇంట్లోనే ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు, నాకు నీతో ఏంటి అంటారు, అది కూడా ఒక పాపమే. ఇంట్లో ఉంటున్నది ఎందుకు? ఫ్యామిలీ అని ఎందుకు పిలువబడ్డది? కష్ట సుఖాలు, సంతోషాలు, దుఃఖ సాగరాలు అన్నీ కలిసి అనుభవించడానికి కుటుంబం ఉన్నాయి. నీ కర్మ ఏది నాకెందుకు అని చెప్పి పక్కన పెట్టేసి తెలియకుండానే పాపము కొని తెచ్చుకుంటున్నావు అని వాక్యం తెలియజేస్తుంది. అందుకని నువ్వు ఎట్లా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఎట్లా ఉంటున్నావు? పరిస్థితులు అనుకూలంగా లేవా? దేవుని ప్రార్థన చేయి, దేవుని యొక్క సన్నిధిని బ్రతిమలాడుకో. ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించు ప్రభు అని విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయలేని అంత చేతగంతనంతో ఉంటున్నావు. నాకెందుకు నన్ను దుఃఖం పోతుంటే ప్రభు కూడా అంటాడు, నాకు ఎవరో నువ్వు తెలియదు అంటాడు సింపుల్గా. ఎందుకంటే తెలిసి కూడా నాకెందుకు లేని దాటించుకున్నవే. తప్పు చేసేదే కానీ మనము కానీ నిందలో పక్కన మీదకి వస్తుంటాం. అంత గొప్ప టాలెంటెడ్ మాట. తప్పు మనం చేస్తాము, నింద పక్కన మీదకి నెట్టేస్తుంటాం. అవ్వ కూడా అదే చేసింది. ఏం చేసింది? ఆదాం అదే చేస్తారు కదా. అవ్వ
ఆదాము అదే అన్నాడు కదా, నువ్వు ఇచ్చిన అవ్వనే నాకు ఇచ్చింది. అవ్వ దగ్గర మాత్రం అవ్వేమనేది నువ్వు చేసిన సర్పమే కదా మోసం చేసింది. మొత్తానికి ఇటు అటు తిరిగి ముగ్గురు దగ్గర తిరిగి ఎక్కడ పోయింది? దేవుని మీద పెట్టేసేసి. మన జీవితాలు కూడా అంతే, అన్నీ చేస్తాము ఏం తెలియనట్టు మౌనంగా ఉంటుంది. అందుకనే జాగ్రత్త. ఎట్లా వచ్చి ప్రతి ఒక్క పాపం నుంచి ప్రతిదినము దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. 27-24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని మీరే చూచుకొనుడని అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? मेरा को कुछ भी वास्ता नहीं है इसके साथ में, हटो, मैं तो हाथ साफ कर दिया, చేతులు దులిపేసుకున్నాను, నాకు ఇంత పని లేదు, మీరు కూడా ఏమైనా చూసుకోండి అని ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాను. మనం కూడా పాపం చేస్తాము కానీ చేతులు దులిపేసుకొని పక్కకి చెరిగిపోతాం. అటు రీతిగా మనం ఉండదండి. ప్రతి ఒక్క పాపంని ఒప్పుకొని ఆయన కాల్చిన రక్తం చేత ప్రతిదినము కడగమని ప్రభుని వేడుకునే వారు మనం ఉండాలి. పాపము చేసేస్తాము, తెలుసో తెలియతో మర్చిపోతాం. మరి క్షమాపణ అనుగ్రహించదు. పాపం చేసిన నువ్వే దేవుని క్షమాపణ అడితే ఆయన క్షమిస్తావు. నా కొడుకు పాపం చేసుకుంటే ప్రభు తల్లి ప్రార్థన చేస్తే తల్లి ప్రార్థన ఆలకిస్తాడేమో కానీ పాపము క్షమించకూడదు. పాపము చేసిన నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వెళ్ళి నన్ను కడుగు ప్రభు, దాన్ని నేను చేసేసి దాన్ని చెయ్యనట్టు నేను నటించకుండా నాకు సహాయం చేయకూడదు. పిలాతు చేతిలో లేదా అంటే ఆ రోజు న్యాయం చేయడానికి ఆయన చేతిలో అధికారం లేదా? మరి ఎందుకు చేయలేకపోయాడు? అందరికి ఎప్పుడు కోరుకున్నాడు, ఆయా పైలట్ దగ్గరే నేను ఏమంటే నా ప్రజలు నా వెనకాల ఉన్నారు, ప్రజలను చూసుకున్నాడు. లోకరక్షకుడినే కాదనుకున్నాడు, చేతులు దులిపేసుకున్నాడు, నాకు సంబంధం లేదు. మనం కూడా చాలాసార్లు కనబడని పాపాలు చేస్తూ ఏమి తెలియనట్టు చేతులు దులిపేసుకుంటూ, నాకంటూ ఏం తెలియదండి, అమాయకుడినండి, నేను అటువంటివన్నీ ఏం చేయాలండి, మరి చేసేవన్నీ నువ్వే. అటు రీతిలో మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాలు మార్చుకొని యథార్థ హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చి నా పాపాల కొరకే కదా ప్రభా నువ్వు రక్తాన్ని క్షమించావు, నన్ను కలుగు అని కన్నీళ్ళు నుంచి ప్రార్థన చేయగలిగితే ప్రభు కాశీలో రక్తం చేత ఎన్నో తప్పక ఆయన కలుగుతాడు, నీకు క్షమాపణని అనుగ్రహిస్తానని తెలుస్తాను. యాకోబు రాసిన పత్రిక 4:8 అంటాడు కదా, దేవుని దగ్గరికి మీరు రండి, ఆయన మీ యొద్దకు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ మనసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుని దగ్గరికి రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ చేతులు కడుక్కొనుడి. దేంతో కడుక్కోవాలి? డెటాల్ సోపు లిక్విడ్తో కాదు. పాపము మరి ఒకసారి అంటకుండా పాపం నుంచి క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రంగా మనం జీవించేవారుగా, ఏ పాపము మన చేతులకి ఉండకుండా అట్టి రీతిగా దేవుని దృష్టిలో అవబడే వారిగా మనము ఉండాలి. అట్టి రీతిగా అంటున్నాడు, దిమన్సుకులారా మీరు మీ హృదయంలోనే పరిశుద్ధపరచుకోండి. దిమన్సుకులు 2 మనసులు కలిగి ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పినప్పుడు, అయ్యగారు చెప్పినప్పుడు అవును దేవుడు ఎవరైనా అక్కడికి పోయినాక వాళ్ళ సొంత ఆలోచన మీద వాళ్ళు నడుచుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు పలానా మేము చేస్తున్నాం ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు అంటారు ప్రార్థన చేసి, అమ్మ నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయి, దేవుడి సహాయం నీకు తోడుగా ఉంటుందని. కానీ వాళ్ళు ముందుగానే ఈయన దగ్గర ప్రార్థనకు వచ్చారు చూడు, వాళ్ళు ముందుగానే వాళ్ళలో ఒక ఆలోచన కలిగి వస్తారు. ఆయన చెప్పేదాకా చెప్తాడు, మనం చేసేది మనము ఇది మంచి. ఎవరిని మోసం చేస్తున్నావు? పాస్టర్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ప్రార్థనకు వచ్చి నువ్వు చేసుకోలేదు, నువ్వు చేసుకోవచ్చు కదా. మళ్ళీ నీకు అక్కడ కూడా ప్రార్థన కావాల్సి వచ్చిందా?
రెండు మనసులు ఉండే వాళ్ళకి ఈ రీతిగానే ఉంటుంది. సేవకుడి దగ్గరకు వచ్చి ఏదో భక్తి పనులాగా ఆయన ముందు కనపరుచుకోవడానికి వస్తారు, ప్రార్థన చేయించు మా విశ్వాసులే ప్రార్థన చేయించుకొని వస్తానే పాస్టర్ని సంతోషపెట్టడానికి వస్తారు. కానీ వాళ్ళ ముందుగానే వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉంటారు. పాస్టర్ గారు ఏం చెప్తారో అది విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. దేవుడు చూస్తలేదని మనసును. పాస్టర్ అంటే ఎవరు? సంఘ కాపరి, దైవ సేవకుడు అంటే ఎవరు? దేవుడికి విశ్వాసులకి మధ్యన ఉన్నవాడు. మీ నిమిత్తము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ క్షేమాన్ని, మీ మేలుని కోరుకునేవాడే. మరి అటువంటి వారి దగ్గరకు వచ్చి కూడా మీరు రెండు మనసులు కలిగి వస్తే అది నీకు ఏమాత్రం ఆశీర్వాదము కాదు. అందుకనే ఏక మనసు కలిగి దేవుని ఆత్మని కలిగి సేవకుడు మాట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటకి లోబడి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈయన కేవలం మనిషే కానీ ఈయన లో నుంచి నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట అని నువ్వు కానీ స్వీకరించగలిగితే, దానికి లోబడగలిగితే, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండడం నువ్వు అనుభవించడంతో కళ్ళారా చూడడంతో. కాబట్టి నీ మేలే కోరుకుంటుంది. నీ ఆత్మీయ తండ్రులు కానీ, ఆత్మీయ అన్నలు కానీ, ఆత్మీయ చెల్లెలు కానీ ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు నువ్వు దేవుళ్ళు స్థిరపరచబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి, అన్నిట్లో బాగుండాలి అని ప్రతినిత్యము నీ క్షేమము కొరకు వాళ్ళు కోరుకుని. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు రెండు మనసులు కలిగి మనము వెళ్ళాలి. మనసు మార్చు. నీ రెండు మనసులు ఉన్నాయేమో తెలుసు. ఒకళ్ళు ఉంటే ఒకటి నీ మనసు, ఒకటి అమ్మవారి మనసు, లేదా నీ మనసు దేవుని మనసు కలిసి ఉన్నా. ఎవరికి ఇష్టం స్థానం నీ హృదయం? దేవునికి చోటు ఉందా? బైబిల్ చెప్తున్నా దేవుడికి ఎక్కడ చోటు లేదా? మన మనిషి హృదయమే దేవుడికి దేవాలయం. ఆయన నివసిస్తారు. మరి ఆయన నివసిస్తున్నప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి కదా. మరి రెండు మనసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది అబద్ధంలోకి వచ్చారు కదా. ఇది నిజమేనా ఇంకా అర్థం రాగానన్నట్టు లోపలికి వచ్చేది. అట్లనే దారి తప్పించేసి మనం కూడా రెండు మనసులు కలిగి ఉన్నప్పుడు దేవుడి బిడ్డలుగానే ఉంటాం, దేవుడితో సావసిస్తూ ఉంటాము. మరి ఒక స్వరము నిన్ను ప్రేరేపిస్తూ అట్టి మార్గంలోనికి నిన్ను ఆకర్షిస్తూ నీ రెండో మనసు పనిచేసే విధానంగా నీ జీవితాన్ని అది మారుస్తుంది. అది చివరికి నాశనానికి నిన్ను నడిపిస్తుంది. అందుకనే దేవుని స్వరము వినేవారిగా ఏక మనసు, దేవుని యొక్క మనసుని మనము కలిగి జీవించే వారిని మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దిమాసులాగా మనము ఉండకూడదు. అవున క్రైస్తవుడు ఏమన్నా ఉండాలంట? అవునంటే అవును, మనం అట్టి రీతి ఉన్నామా? అట్టి రీతిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నామని ఉండలేక పోతున్నాం. అంటే ఇంకా దేవుళ్ళు ఎదిగేవారుగా, దేవుళ్ళు స్థిరపరచబడేవారుగా, ఆత్మతో నింపబడేవారుగా, ఆత్మతో నడిపింపబడేవారుగా మన జీవితాలు ఇంకా బలపరచబడాలి అని దేవుడు తెలియజేస్తారు. కాబట్టి ఈ మనసులాగా మనం ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాం. ఏక మనసుతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. 9వ ఒక్క నిమిషం చెప్తాను. ప్రకటన గ్రంథం ఒక్క నిమిషం మాట. ఇప్పుడు యాకోబు 4:8 చదువుతున్నా ఉన్నదా? యాకోబు 4:8 ఈసే ఉన్నది కదా. 9:10 చదవండి. వ్యాసుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చిత్తకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి we have to grieve, mourn and wail. Change your laughter into mourning and your joy into gloom. నువ్వు నీ సంతోషాన్ని దుఃఖంతో మార్చుకొని పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధికి రావాలి. పోగొట్టుకున్న దేవుని సావాసము తిరిగి నువ్వు పొందుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, నీకు ఆయనకి మధ్యన నీ పాపాలే అడ్డుగోడగా ఉంటున్నాయి. ఈ పాపాలు నువ్వు తొలగించబడాలి అంటే, ఈ పాపాలు తుడిచివేయబడాలి అంటే, ప్రభాని రక్తంతో నన్ను కడిగినంటే కడిగాడు. ఇవన్నీ చేయాలి.
ఏమేమి చేయమంటాడు? వ్యాకుల పడాలా, దుఃఖపడాలా, ఏడవండి, మీ నవ్వును దుఃఖమును మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. మనమే మార్చుకోవాలి, ఎవరో మారవాలి. మన పాపాలు మనం చేస్తామని గుర్తించి నిజమైన పశ్చాత్తాప హృదయం నాకు కావాలి ప్రభు. నీ దృష్టికి నేను ఈ పాపము చేసి ఉన్నాను అని యథార్థ హృదయంతో ఆయన దగ్గర ఒప్పుకొని నువ్వు కానీ కన్నీళ్ళు విడుకోగలితే కనుక దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. కాబట్టి గాడ్ ఇస్ నాట్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. నువ్వు ఎట్టి రీతిగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత మధురమైన స్వరంతో ప్రార్థన చేస్తున్నావు చూస్తలేదు కానీ ప్రభు ప్రార్థన చేస్తున్న నీ హృదయాన్ని చూస్తున్నావు. కాబట్టి నీ హృదయం ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటే నువ్వు దుఃఖించాలి. సంతోషం నీ దుఃఖంగా మార్చుకొని నువ్వు చేసిన పాపాల నిమిత్తము నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రభు యొక్క క్షమాపణని కోరుకో. నన్ను క్షమించు ప్రభు అని అడగా. దావీదు కూడా పాపం చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రాధేయపడుతూ కన్నీళ్లు విడుస్తూ 51వ కీర్తన అండి, పరిశుద్ధాత్మని నా యొద్ద నుంచి నువ్వు తీసివేస్తున్నావు. దావీదుకి తెలుసు పరిశుద్ధాత్మతో కలిగి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండేనో, ఆ ఆత్మని కోల్పోయినప్పుడు ఎట్టి రీతిగా ఆయన పాపంని తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి మళ్ళా దేవుడిని వేడుకున్నాడు, తిరిగి నీ ఆత్మని నాకు దయచేయి. అట్టి సావాసం దేవునితో మనకు అట్టి సావాసం అనుభవము లేదు. మనం అట్టి సావాసంలోకి మనం కూడా వెళ్ళాలి అని దేవుడితో పరిశుధాత్మ దేవుని యొక్క సహాయం ఆయన మీద ఆధారపడినప్పుడు అట్టి బలమైన సావాసంలోనికి నిన్ను నడిపిస్తాడు. ప్రతినిత్యము నువ్వు ఎట్టి రీతిగా ఎక్కడ తప్పిపోకుండా ప్రతినిత్యము నిన్ను కాశీ కాపాడుకుంటూ ఆయన నిన్ను భద్రపరిచి నడిపిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము, మనం చేసిన పితరుల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీద పడకుండా, వాటి నుంచి శాపగ్రస్తులుగా మన జీవితాలు మార్చబడకుండా మనం ప్రతినిత్యము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచేవారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి ఆయన పాదాలని కన్నీటితోనే కడిగే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. తల్లిని పోగొట్టుకుంటే తండ్రిని పోగొట్టుకుంటే ఏడుస్తాము, ఎట్లా ఏడుస్తాం? ఎప్పుడు ఏడుపని అప్పుడే వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసి ఇంత పెద్ద చేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే ఎంత బాధ. అట్టి రీతిగానే నా దుఃఖం ఎట్లుంటుందో అట్టి రీతిగానే నువ్వు నీ పాపాలను ఒకసారి గుర్తించి ఇంత భయంకరమైన పాపం నేను దైవంగా చేశానని తల్లిని కోల్పోయినప్పుడు నువ్వు ఎట్లయితే ఏడుస్తున్నావు అట్టి రీతిగా నీ గురించి నీ పాపాలను నువ్వు ఊడ్చేవాడిగా, ఆయన పాదాన్ని తడిపేవాడిగా, కన్నీళ్లతో కడిగేవాడిగా మరువులోకి వెళ్ళినప్పుడే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపుతావు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్ళు కార్చేవారు. అందుకని ప్రభు శివ దగ్గర పెడుతున్నప్పుడు కూడా యక్షల కుమార్తెలతో అంటాడు కదా, ఏమంటారంటే మీరు నా నిమిత్తము ఏడవద్దు కానీ మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు బికాస్ యువర్ సిన్స్ ఆర్ నాట్ యెట్ ఫర్గివెన్. మీ పాపాలు ఇంకా క్షమింపబడలే. మీ కొరకే, మీ పాపాల కొరకే వెళ్తున్నా పైకి ప్రాణాన్ని అర్పించడానికి. ఇప్పటికన్నా విశ్వసించి నిజమైన మానవ మనసు పశ్చాత్తాపని కన్నీళ్ళు వెళ్ళండి. నేను పంపబోతున్న పరిశుధాత్మని కలిగి జీవించండి అని చెప్తున్నాను. మరి దేవుని దగ్గరకు వచ్చిన మనం కన్నీళ్ళు వెళ్ళాలి. కృతజ్ఞత కన్నీళ్ళు మనకు కావాలి. దేవుని సన్నిధికి రావాలని చేసిన త్యాగాన్ని బట్టి ప్రభా నువ్వు కానీ నా కొరకు మరణించకపోయి ఉంటే ఈ రక్షణ భాగ్యము నాకు అనుగ్రహింపబడేది కాదు, ఆ పరలోక రాజ్యము నాకు ఉండేది కాదు. కానీ నీ మరణము ద్వారా భయంకరమైన శిక్ష నుంచి నేను తప్పించబడి, పాపాల నుంచి క్షమించబడి, నీ అందు సంపూర్ణ విశ్వాసము కలిగి నీ బిడ్డగా నేను జీవిస్తున్న ప్రభా, అటు కృపను అటు బిడ్డగా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభు అని నువ్వు నిజంగా కన్నీళ్ళు విడవగలిగితే కనుక దేవుడు తన బిడ్డగా తన స్వరూపంలోనికి నిన్ను ఆయన మార్చుకుంటాడు. ఆయన ఆత్మని మీలో నివసింపజేస్తున్నాడు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి కన్నీళ్ళు విడవాలి దేవుడు సన్నిధి. ఆఖరికి మనం చూసుకున్నాం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వాక్యం. ఆ పట్టణము ప్రాకారం 12 పునాదులు గలది. ఆ
ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క ఆ. 12 అపోస్తలుల 12 మంది పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము దాని గుమ్మములను ఉమ్. ప్రాకారమును కొలుచుటకై ఆ. నాతో మాట్లాడు వాని యొక్క బంగారు కొలకొర్ర ఉండేది. ఉమ్. ఆ పట్టణము చచ్చమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కొలుసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలత అయి ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడని. పట్టణము స్వచ్ఛమము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఒక నిమిషం ఆగండి, సారీ. అదే అధ్యాయంలో ఒక వాక్యం ఉందో చూడండి. వాళ్ళు గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళ అమ్మా? 22:14. ఈ వృక్షమున అప్పుల వారై కొమ్ముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు ఆ. తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. తమ వస్త్రములను వాళ్ళు ఉతుక్కున్న వారు ధన్యులు. కాబట్టి మన వస్త్రములు, దేవుడు మన పాపపు వస్త్రము తీసి మనకి ఏం వస్త్రం ఇచ్చాడట? ఆ? తెల్లని వస్త్రము, నీతి వస్త్రము ఆయన మనకి ధరింపజేస్తున్నాడు. ఒకటి ప్రతిదినము ఆ వస్త్రాన్ని మనం ధరించుకొని ఉంటున్నాము, ధరించుకొని జీవిస్తున్నాము. అటు వారు ధన్యులంట. అట్టి వారే ఎందరైతే అట్టి వస్త్రాన్ని ధరించుకొని ఆయన రాక కొరకు ఎదురు చూస్తారో, సిద్ధపాటు కలిగి ఉంటారో, ఆత్మతో నింపబడి ఉంటారో, వాళ్ళు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. క్రైస్తవులందరూ ప్రవేశించారు. అయ్యా నేనయ్యా ఫిలిప్ని ఇంతమంది యవనస్తులు బోధించా ప్రభా, అందరికీ ఒక ప్రార్థన చేశాను ప్రభా, అందరి సహాయం నేను అనుభవించా ప్రభా, నీ బిడ్డ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవటం అంటాడు. ఏమంటాడు సార్? ఈ వస్త్రం ఉతుక్కోలేదు, పక్కన జరిగిపో అంటాడు. అందుకనే నీ వస్త్రం ఎట్లా ఉన్నది? వస్త్రం ఏ మచ్చ డాగు లేకుండా నిందారహితుడుగా నిష్కలంకముగా ఆయన ఎదుట ఆయన కొరకు మనని నిలబెట్టుకునేదానికి ఆయననే మనని వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యము చేత పరిశుద్ధాత్మ సహాయము చేత తన కుమారుడు కాచిన రక్తము చేత మనల్ని కడుగుతూ పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎదుట యోగ్యకరమైన రీతిగా మనము అవపడాలని. ఆయన ఎదుర్కోవాలి, ప్రతి ఒక్కరము ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరము మన వస్త్రాన్ని మనము ఉతుక్కోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాం. ఏరియా ప్యాకెట్ తెలుసు కదా అందరు? ఎంత? ₹2. అవునా? అందరూ హాస్టల్స్ అందరూ వాడతారు కదా. ఎస్పెషల్లీ చర్చికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సండే కమ్యూనల్ సర్వీస్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు మానేస్తారు తెల్లమంటే. ఎందుకు? తెల్లగా ఉండాలి. ఈ ఏరియల్ ప్యాకెట్లో బట్టలు ఉతుక్కున్న నీకు ఒక అనుభవం ఉన్నదా అని నా ప్రశ్న. ఏం అనుభవం తెలుసా? ₹2 పెట్టి ప్యాకెట్ కొన్నాం. ప్యాకెట్ వెనకాల ఏమి రాశాడో అని ఎప్పుడైనా చదివా? ఇదే మన క్రైస్తవ జీవితం. వాక్యం చదువుతాము, దాని ప్రకారం జీవించాం. ఆ ప్యాకెట్ మీద ఏం రాసి ఉంటుంది తెలుసా? కావాలంటే ఇంటికి వెళ్తే ఉంటే చూడండి. లేకపోతే బయటకు వెళ్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళినా వచ్చేటప్పుడన్నా కిరాణా షాప్ దగ్గర ఆగి ప్యాకెట్ కొనుక్కొని ప్యాకెట్ వెనక చదవండి. ఏమన్నా మీరు సోపుని తీసి వాటర్లో వేసి చిక్కరించి మీ బట్టల్ని దానిలో ముంచాలి కాదు, నానబెట్టాలి. 30 నిమిషాలు అని ఉంటుంది అక్కడ. 30 నిమిషాలు నానినాక దాన్ని తీసి జాడించి ఫ్రెష్ వాటర్లో 3 సార్లు 3 మంచినీళ్ళలో జాడించి వేసినప్పుడు పరలోక రాజ్యం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. అట్టి రీతిగానే మన హృదయాలు కూడా వాక్యము చేత కన్నీటితోని మనము నాంచబడాలి, దేవుని సన్నిధిలో నానాలి. నానినప్పుడు నీ హృదయము తెల్లబడుతుంది. మనం నానకుండా వచ్చేసి తెల్లబట్ట వేసేసుకుని అయిపోయింది అంటే కాదు. కన్నీళ్ళతో నాను పరిశుద్ధుడిగా మార్చు ప్రభావం. వాక్యంలో చెప్తున్నాడు, హిమము కంటే తెల్లగా నువ్వు నన్ను మార్చు. మరి ఎట్లా మార్చుతాడు? మనం ఎట్లున్నాం తెలుసా? వాక్య ప్రకారమే ఉన్నాం.
మీరు సిద్ధం పెట్టిన సమాధి వల్ల తెల్లగా ఉంటున్నారు. లోకలంతా ఏముందంట, ఊరికి వాసన ఎక్కడ లేనంత మళ్ళనే. అందుకని మన జీవితాలు ప్రతిదినము వాక్యంలో నాంచబడి పరిశుధాత్మతో తడపబడి మనము నూతన పరచబడాలి అని దేవుడు నేర్పించాడు. కాబట్టి ఎందరైతే తన వస్త్రాన్ని ఉతుక్కుంటారో వాళ్ళు ధన్యులు, దేవుని రాక్షలు వారిది. ధన్యకరమైన జీవితం మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. ఇప్పుడు మన వంతు, ఆయన వంతు ఆయన చేసేసాడు, రక్షణ ఇచ్చేసాడు, స్థలము సిద్ధపరిచాడు. ఇప్పుడు ఉంటున్న మనము వెళ్తున్నాము, అక్కడికి చేరాలి అంటే మనము సరి చేయబడాలా, పరిశుద్ధపరచబడాలా. మన వస్త్రాలు మనము ప్రతినిత్యము వాక్యము చేత ఉతుక్కబడాలి. ఉతుక్కుంటూ ఆయన రక్తం చేత కడగబడుతూ పరిశుధాత్మ శక్తితో మనము సిద్ధపరచబడుతున్నాం. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన కాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో జాతి ప్రజలు ఉన్నారు, ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్న పరిశుద్ధులను ప్రేమలు మా ప్రభు తండ్రి, ఈ విలువైన శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ నామమునకు ఎంతో చక్కటి అమూల్యమైనటువంటి విషయాన్ని కుమారుని ప్రభు పిలుపుగా నిలబెట్టి మాట్లాడించే దేవుడు దయగల మా ప్రభానికి స్తోత్రం. సేవకుల దయగల మా ప్రభావం నిజంగా నవ్వు కొన్ని విషయాలు, కొన్ని అమూల్యమైనటువంటి మాటలు ఈ కుమారుని నిలబెట్టి మాట్లాడించు. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుక్కునే వారిని తెలిపి చేసుకున్న వారు ధన్యులు అని వాక్యం చెప్తున్న ప్రభానికి స్తోత్రమైనా. మీరు ఎక్కడి నుంచి వచ్చిన వారని చెప్పి 24 పెద్దలో ఒకటి యోహాను గారు దిగినప్పుడు యోసేపు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో యోసేపు పెద్దలో ఒకటి చెప్తున్నాడు, మీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్న వాటిని తెలిపి చేసుకున్నది అని చెప్పారు. అవున ప్రభానికి స్తోత్రం. గొర్రె పిల్లవి ఈ లోకానికి వచ్చాం, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లకి ఈ లోకానికి వచ్చాం. ఎవరి సమూల్యమైనటువంటి రక్తాన్ని మా కొరకు చిందించావు. పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం నుంచుకునక నేను నిర్విక్తునిగా చేసుకునే ప్రభు మా కొరకు ప్రభు వదుకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వలె మౌనిగా ఉండి ప్రభు సొగసైన స్వరూపమైన లేని వారిగా మా కొరకు వెలువైపడ్డావు, కొట్టబడ్డావు, తృణీకరించబడ్డావు. యెషయా 53వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా దేవసేనికి స్తోత్రమైన, దేవసేనికి స్తోత్రమైన వదుకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నామని వాక్యం చెప్తుంది. పెరుగు వేయడానికి ఆయన చెప్పులు ఇచ్చాను, దున్నపడ్డానికి ఆయన వీపులు ఇచ్చాను, ఏమో పంచుకోవడానికి ఆయన వస్త్రములు ఇచ్చాను అని దేవ వాక్యం సెలవిస్తున్న ప్రభు మా కొరకే ప్రభానికి ఇస్తుంది. మా పాపం కొరకే, మా అతిక్రమ క్రియల కొరకే నువ్వు వెలువేయబడ్డావు, కొట్టబడ్డావు, తృణీకరించబడ్డావు. అమూల్యమైన రక్తం మా కొరకు కలిగించవయ్యా. అవును ప్రభు, నీ రక్తంలో కడగబడిన వారే పరిశుద్ధులుగా మార్చబడతారని వాక్యం ద్వారా ఈరోజు ఈ కుమారుని నిలబెట్టుకుని మాట్లాడించిన దేవుడు దయలు మా ప్రభావం తండ్రికి స్తోత్రమైన. ఈ వాక్యం చెప్తున్న ప్రభావం రోమిలకు రాసిన పత్రిక 5:29లో 5:9 వచనంలో రాయబడిన మాట, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుని వాటిని తెలియజేసుకున్న వారు ధన్యులు అన్నట్లుగా ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామని 1 యోహాను పత్రిక 1:7లో సెలవిచ్చినట్లుగా ఆయన రక్తం మన పాపంలో కడుగునని వాక్యం చెప్తుంది. అవును ప్రభువుకి స్తోత్రం. అయినా నీవు మమ్మల్ని కడగాలి, పరిశుద్ధపరచాలి అంటే మా పాపములు మేము ఒప్పుకుని ఎడల దేవ నువ్వు నమ్మదగిన వాడు కాబట్టి మా పాపములు క్షమిస్తామని వాక్యం చెప్తుంది. అది నేను కీర్తనకారుడు 32వ అధ్యాయంలో నా పాపములు కప్పుకొనగా నీ ఎదుట ఒప్పుకుంటాను అని చెప్పాడు అయ్యా. ఆవిడ ప్రభువుకి స్తోత్రం. సామెతల గ్రంథం 28:13లో సెలవిచ్చినట్లుగా దేవ అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడని వాక్యం చెప్పినట్లుగా ఈ రోజు ప్రభువుకి స్తోత్రం. యోహాను మొదటి పత్రిక 1:9లో సెలవిచ్చినట్లుగా మన పాపములు మనం ఒప్పుకుని దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులకి చేయదని వాక్యం చెప్తుందిగా ఈ రోజు నీ కుమారుని మాట్లాడుతున్నట్లుగా ఎవరి యొక్క వాక్యం అనే ప్రభువుకి స్తోత్రం. నీటితో కడగబడినప్పుడే దేవ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరుస్తావు, పరిశుద్ధపరుస్తావు, అలాగే మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తామని అమూల్యమైన లోతైన విషయాలు మాట్లాడించిన దేవుడు ఈ వాక్యం విన్న మేము వాక్యానుసారంగా దేవసిన ఈ వాక్యంలో నానబడి ఈ వాక్యంలో కడగబడి ప్రభు పరిశుద్ధాత్మలో మేము దేవసు బాప్తిజం పొంది నీ రాజ్యం చేరే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుతున్నాం. వచ్చే పిల్లలందరూ దీవించండి, బలహీన బలపరచండి, రోగులు స్వస్థపరచండి, దయ్యములు వెలగొట్టండి, ఏకాగ్రత సంసారం చేయండి, మరి నింపబడిన విడిపించబడ్డది చేసి
అన్ని విషయాలతో మళ్ళా నీ చిత్తం అయితే ఈ రాకడాల్సిన మరొక సమయంలో మేమందరము కలిసి నేను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించమని అప్పుడు మీ మద్దతు దయచేయమని ఈరోజు ప్రభునికి స్తోత్రం ఆయన ఈ సంఘంలో చేరినటువంటి పిల్లలందరూ దీవించండి. ప్రతి దినము ప్రభునికి ఈ 40 దినాలు కూడా ఈ సన్నిధిలో ప్రభునికి నేను ధ్యానిస్తుండగా ఆరాధిస్తుండగా సిల్వ దేవశ్రీకి స్తోత్రమైన ఈ సిల్వ మరణ పునరుద్ధానాన్ని ప్రభు దేవ మనసులో ప్రభునికి ధ్యానిస్తుండగా మన జీవితంలో బలమైన ఘనమైన కార్యాలు జరిగించాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రభు కుటుంబపరమైనటువంటి ప్రతి అవసరాలు తీర్చి వారు నీకు అతి సన్నిహితంగా మార్చమని ఈ రాజ్యాన్ని ప్రభు పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించి అన్ని విషయాలు తోడని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చు మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రవేశిస్తున్న సంపూర్ణ విజయం యేసు నామముకి స్తుతి స్తోత్రం. ఆమేన్.